మొత్తానికి సినిమా మొత్తం మీద సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయింది, రిలీజ్ కూడా దగ్గరకు వచ్చింది, మొత్తం మీద మీకు ఇది బాగా ఇష్టంగాను లేదా బాగా కష్టంగాను అనిపించిన సంఘటన ఉందా? అసలు లేదు, సంఘటన చేసేదే కష్టం అనిపించలే నాకు. ఒకటి అనిపించిందమ్మా. ఎట్లా అంటే ఏం జరిగింది చెప్పండి. మోసం కూడా ఏం లేదు, ఉన్నదే చదువుతాను. వాళ్ళు ఏదన్నా అనుకొని చూసేవాళ్ళు. వాస్తవం జరిగింది. అక్కడ 3 నెలలు సినిమా చేసిన దాకా చెప్పైతే కూడా ఆపేసింది నన్ను. చెప్పేటప్పుడు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. 2 రోజులు డబ్బులు చూసుకోవాలని మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు పొలం కాడికి పనికి తీసిపోయాను. మా పిల్లాడు ఒకడు లాస్ట్ వాడిని కొక్కిలం పెట్టి కదిలిచ్చేటయాన ఎక్కడో పాము తగిలింది. అది బాబుగా అది కసిపెట్టింది. ఆ అబ్బాయిని కసిపెట్టి ఇంటికి వచ్చింది. మేము రాత్రి 1 గంటకి అందరం పండుకుని నిద్రపోతాను. ఆ అబ్బాయితో పాటు ఒక 7 మంది పిల్లలందరూ పండుకున్నారు. అందరూ మధ్యలో ఉన్నోని ఇక్కడ కరిచింది. అది కరిచినప్పుడు బాబునా లాస్ట్ అబ్బాయి అది చెప్పుకుంటే ఏడిపోద్ది, ఆపుకోలే. అదిలే ఉన్న మాటే కదా, దొంగతనం ఏం కాదు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆడబట్టిందంటే మాకు ఈ సినిమా కంప్లీట్గా తీపించుకోవాలి. ఈ సినిమాలో ఈడు కూడా ఉండడు. ఓహో బాబున్నాడు, చిన్న బాబు, లాస్ట్ అబ్బాయి. అందుకని ఇంకా బాగా కూడా దీనికి తగ్గొద్దు అని మేము అప్పటి నుంచి అప్పులు తీసుకొచ్చాను. అప్పుడు దాకా అప్పు లేకుండా మనం అయిన కాడిగా తీసుకుందామని ఆలోచన ఉన్న వాళ్ళం. అక్కడి నుంచి ఇంకా కాసిన క్వశ్చన్ అప్పులు తీసుకొచ్చుకొని ఇది కంప్లీట్ చేసుకొని ఎట్టయినా థియేటర్లో చూడాలని ఇంకా మళ్ళీ నాకు కూడా మైండ్ వచ్చేసింది. ఎక్కువసేపు ఉంటాడమ్మా? ఎంతసేపు ఉంటాడు అబ్బాయి? ఉంటాడు 3 సార్లు కనపడతాడు. నేను 2 సార్లు. ఎంత వయసు ఉంది ఆ బాబుకి? 18 సంవత్సరాలు. 18 ఏళ్ళు, పెద్ద పిల్లాడే. మా లెక్కలో వెంకటస్వామిని పిలుచుకుంటాము. ఊర్లో వాళ్ళు పబాస్ అంటారు. ఈయనకి ఏం తేడా లేదు. అట్లా తయారైపోయాడు. బేల్దారి పని పోత ఇంకా ఆ పని చేసినాం. ఆయన ఒక్కడిని వదిలేసుకున్నాం మేము. అక్కడ కొద్దిగా బాగా. ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో మరి? ఎవరికి? బాబుకి బాగానే ఉందా? కనిగిరి తీసుకెళ్ళాము. మాకు దగ్గరలో కనిగిరి ఉంటే తేలు మంత్రం, పాము మంత్రం, సరిపు మంత్రం, నీకు ఏదన్నా కానీ వైద్యం చేస్తుంది. మాకు అన్ని వచ్చి కూడా వాళ్ళ ఇద్దరికి మైండ్ పని చేయాలి. కనిగిరి పోయేసరికి ఒంగోలు పోయలేకనే అయిపోయింది, చనిపోయాడు బాబు. అక్కడ మేము నలిగినాం. అందువలన కొద్దిగా మాకు అంత తప్ప ప్రాబ్లం ఏమి లేదు. సరే మళ్ళీ సినిమాల థియేటర్లోనే మేము చూసుకోవచ్చు అని ఆశతో ఇంకా తగ్గల, దాన్ని చూడాలి అని ఒక ఆలోచనతో కట్టించుకోవాలి అబ్బాయిని. ఎందుకు అంటే ఫోటో ఎందుకు పెట్టి ఇంకా వేడుతా ఇంకా బోధింది ఏడుతా గందరగోళం ఉంటుందని ఫోటో కూడా కట్టియలేదు. ఫోటోలోనే అన్నీ ఉన్నాయి కానీ ఇంకా వాళ్ళు దీంట్లో తీసుకుంటే ఇంకా ఊర్లో జనం అందరూ మీరు లేని పని దరిద్రం పెట్టుకుంటారు. ఆ సినిమాని పెట్టుకొని ఆ మాటిని వందాకపోయి సినిమాలో పెట్టి ఆ సినిమా కీడు కొట్టిందా తక్కువ తోలు ఏదో అంటూ ఉంటారు. నోటికి వచ్చింది ఏమీ కాదు. ఉందని మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. కానీ అమ్మ మరి ఈ అంటే పల్లెటూరులో ఇలాంటి మాటలు ఇప్పుడు సార్ చెప్పిన మాటలు 100,000 వస్తాయి కదా. వీళ్ళు బాగున్న పిల్లాడిని, మంచిగా ఎదుగుతున్న పిల్లాడిని సినిమాల్లోకి తీసుకెళ్లారు, సినిమా వల్లే ఇలా జరిగింది, వాళ్ళు పిల్లాడిని కూడా పోగొట్టుకున్నారు అని అనిపించినప్పుడు డబ్బంటే ఓకే, మనసులో ఒక ఆలోచన ఉంది, మీకు బలమైన కోరిక ఉంది కాబట్టి. కానీ పిల్లాడిని పోగొట్టుకున్నప్పుడు కూడా నాకు ఎందుకు ఈ సినిమా నిజమేనేమో, నేను సినిమాల్లోకి వెళ్ళి నేను కొడుకుని పోగొట్టుకున్నానేమో అని మీకు అనిపించలేదా? 1 సంవత్సరం ఏం చేయలే అసలు. మా ఎవరికి సైలెంట్ అయిపోయాను. సంవత్సరం తర్వాత మళ్ళీ ఆలోచన చేసి ఇంకా అక్కడి నుంచి మనం చూడాలి. ఎన్టీ రామారావు చనిపోయాడు, ఆయన ఇప్పుడు కూడా చూస్తాను. ఇట్లా ఎంతోమంది చచ్చిపోతారు. మన ఫోటోలో పెట్టుకుంటే ఏడా కానతారు. సినిమాలో ఈడు ఉన్నాడు కాబట్టి ఈ సినిమా కంప్లీట్గా చేసుకోవాలి అని మొండి పట్టు అయితే గట్టిగా ఇంకా అక్కడి నుంచి గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. దేవుడి దేవాళ్ళు అన్నీ అయినాయి. ఇంకా రిలీజ్ చేసుకుంటే సరే రూపాయి వచ్చినా రాకుండా మాకు అదే రూపాయి అనే ఆలోచనతో ఇంకా 10 ఏళ్ళు ఇద్దరం బండతో పొడిచినా కానీ లెక్క పెట్టేవాళ్ళం కాదు. పని ఇంకా ఎదురు బాగా చేస్తాం. అవి వచ్చినా రాకున్నా మేమైతే పని చేసేనే తీర్చుకుంటాం. దేవుడి దేవాళ్ళు చూస్తారు, మా కోసం నా పిల్లోడి కోసమైనా చూస్తారు. ఎందుకంటే మా చుట్టుపక్కల మా ఏరియాల మొత్తానికి వాళ్ళు తీసుకోవాలని మా కోరిక. అందుకే ఏం కోరిక నెల్లూరు నుంచి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో చదువు లేకపోయినా కూడా బాగా చేసిండు. వీళ్ళందరికీ మేము తెలిసిపోయింది. సంగటి హోటల్ నరసమ్మ అనేది ఈ సినిమా తీసినారంట, వీళ్ళు తీసినారని ఎగతాలు చేసేది, మాకాడ తిని వచ్చేది. ఇంకా పక్కన ఒక ఆయన అంటాడు, ఏం పెట్టుకొని కదా ఆ పిల్లోడికి అది అయింది అని రకరకాలుగా మొత్తానికైతే తెలిసిపోయాను.
తెలిసినప్పుడు మళ్ళీ మేము మేము కనపడాలనే ఆలోచనతో గట్టిగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు కూడా హోటల్కి తినడానికి వచ్చిన వాళ్ళు మీరు సినిమా తీసారా అని ఎగతాళిగా మాట్లాడరా అమ్మ? మాట్లాడతారు. మేము అదే అక్కడ హోటల్ దగ్గర వాళ్ళు వచ్చి తీసుకున్నారు కదా ఈటీవీలో వాళ్ళు వచ్చి తీసుకొని నేను మాట్లాడినా కదా, ఈ మాట్లాడి ప్రతి ఒక్క చెల్లికి ప్రతి ఒక్క దిక్కుకి వెళ్ళిపోయాయి కదా. వెళ్ళింది. అవును, మీ దగ్గరికి వచ్చి తీసుకున్న హోటల్కి వచ్చి తీసుకున్నది అన్ని చోట్లకి. అసలు వాళ్ళు వచ్చేది కూడా మాకు తెలియదు. వాళ్ళకై వాళ్ళే వచ్చి అమ్మ ఈరోజు నువ్వు మాట్లాడాలంటే నాకేం మాట్లాడొచ్చాయా, నేనేదో సంగటి దగ్గర చేసుకుని నాకు పొలం పనే కానీ నాకు అట్టటి ఏం రావు అన్నా నేను. లేదు మా నువ్వు సినిమా చేసినావని చెప్పి మాకు కొంచెం తెలిసింది అందుకొచ్చాము అని చెప్పి అడిగారు. నాకైతే ఏం రావయ్యా మాట్లాడటానికి అని కూడా అన్నా నేను. అంటే వాళ్ళు కూర్చొని ఏమి మాట్లాడిచ్చిండ్రు. ఏదో వచ్చి నేను మాట్లాడినాం. ఆ రోజు మాట్లాడినాక ఎంతమంది ఎగతాళి చేస్తారో అనుకున్నాను నేనైతే. మాట్లాడి వాళ్ళు తీసుకెళ్ళిపోయినాక అవి మాట్లాడినాక మళ్ళీ అందరు చెల్లులకు పోయినాక అందరు చెల్లు మళ్ళీ తీసుకొచ్చి సంగటి తిని వచ్చే వాళ్ళు అందరూ చూపింది. మీరు మాట్లాడింది వచ్చింది మీది కనిపిస్తుంది అని. నువ్వు అసలు ఎక్కడ సంగటి చేసి ఈ రకంగా చేసి దాన్ని నువ్వు ఈ మాటలంటే అసలు కెమెరా దగ్గరకు పోయి మాట్లాడాలంటే ఎవరికి చేత కాదు. మేము పొద్దాక సినిమాలలో నటించిన వాళ్ళకి కూడా మాకు చేత కాలేదు. నువ్వు ఎంత బాగా మాట్లాడినావు, నీకు ఎట్టొచ్చినాయి అని చెప్పి ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఫోన్లు చేయబెట్టారు. చాలా చాలా దూరాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు, మీ చెల్లెళ్ళు మీ అన్నదమ్ములు? మొదట్లో అయితే మీకు ఇది సినిమా అది ఇది అని అన్నారు, పిల్లాడుని పోగొట్టుకున్నారు మీరు అప్పుడు. మరి ఇప్పుడు ఏమంటున్నారు సినిమా అంతా అయిపోయాక? ఇప్పుడు ఏమంటారు, పట్టుదల బట్టి ఆడించుకొని వీళ్ళు అమ్ముకొని థియేటర్లో చేసినప్పుడు అది జరిగినప్పుడే ఆయన అనుకుంటారు. అది కూడా శుభ్రంగా యూట్యూబ్ వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి, దాన్ని కూడా ఓటీటీ వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి, అది కూడా చెడదనుకున్నారు వీళ్ళు ఇంకా అని. కొద్దిగా ఎవరికి తగ్గింది వాళ్ళు అంటా ఉంటారమ్మా, ఎవరి మాట పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటాం. వాళ్ళ దయ్యో లేకపోతే ఎవరి దయ్యనా కానీ మీ ఛానల్ వాళ్ళందరూ మాకు బాగా 10 మందికి తెలిసినట్టు ఏర్పాటు చేశారు. మాకు ఇది ఎట్టుందంటే గుడ్డోడికి దారి చూపించుంటుంది మాకు. మాకు కళ్ళు బాగా కానొస్తాను ఇప్పుడు మీ ద్వారా అందరికి కనపడ్డాం మేము. ఖచ్చితంగా మా సినిమా చూస్తారని ఒక ఆలోచన అయితే నమ్మకం దొరికింది. నేను అనుకున్న మాట కరెక్ట్ గా గట్టెక్కింది మా. ఎందుకంటే 10 మందికి తెలియాలి, సినిమా చేయాలని అనుకున్నా కానీ 10 మందికి తెలియాలి అని 10 మందికి తెలిసాయి ఎక్కడెక్కడ మొత్తం. మీరు మొదటి నుంచి నేను నా కష్టం 10 మందికి తెలియాలి అని అంటున్నారు కదా. నిజానికి మీరు పొలం పని చేసినప్పుడు, పశువుల్ని కాసినప్పుడు, పూలు అమ్మినప్పుడు తెలియకపోయి ఉండొచ్చు. మీరు హోటల్ పెట్టిన తర్వాత మీరు 10 మందికి తెలుసు. మీరే అన్నారు సంగటి నరసింహ హోటల్ అంటే చాలా మందికి తెలిసింది, పేరు వచ్చింది, వాళ్ళే వీడియోలు పెట్టుకున్నారు. మరి అప్పుడు తెలిసినప్పుడు పోనీలే నేను హోటల్ ద్వారా కొంతమందికి తెలిసిపోయాను కదా, ఈ పేరు చాలు కదా, చాలు అని మీరు ఎక్కడ అనుకోలేదా మధ్యలో? చిలమంతా పూరి చేసినాక ఇంకా అక్కడ అనుకుంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ వస్తాయి నాకు. పెరుగుతూ ఉందమ్మా రోజు రోజుకి. ఏం వాటల కాడ కొంతమంది తెలిసింది, ఆ ఏరికేమో వాళ్ళ ఊర్లో ఒక 20 మందికి తెలుసు. అందరికి కూడా తెలియదు. ఇంటికాడ పని అయిపోయినాక తోటలో మామిడి తోట కాయలు ఉంటుంది, ఆడ తోటలో పొలంలో ఎవరు ఉండగా ఏం కాడ కాయలు కొనుక్కునే వాళ్ళకి ఎవరికి తెలియదు. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చినాక ఈ బర్రెలు గొర్రెలు అని చెప్పి పొలంలోనే పెట్టినా. ఇంటికాడ కూడా ఊర్లో పెత్తనాలకి తిరణాలకి బర్ణాలకి తెలియలు కూడా పోయింది. పొమ్మని నేను బాగుంటుంది, ఇంక నేనే పోయి చేస్తాను. నాకు కొంతమంది 10 పైసలంతా కూడా తెలియదు సరే ఊర్లోకి. ఇక్కడ పూలు అమ్మడం కాయలు అమ్మడం ఎన్ని ఊర్లో ఉంటుంది. సందకాడ వచ్చినాక 8 గంటల నుంచి 10 గంటల దాకా అమ్ముతుంది రాత్రి. మాయే మేము కొనుక్కొచ్చుకోము. అక్కడ కొంతవరకు తెలిసింది. ఇంకే నుంచి సెలవు అని పేరు పెట్టినాక మళ్ళీ తర్వాత వాటలని పేరు పెట్టినాక దాదాపు చాలా వరకు తెలిసింది ఊర్లో మా. కానీ తెలిసిన ఆగిపోలేదు, మొత్తానికి సినిమా తీయాలి, ఆ సినిమా సంకల్పం పూర్తి చేశారు.